ఈ రోజు యూఏఈలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు భారతదేశంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా ముంబైలో, సోలాపూర్లో చాలా మంది శివసేన కార్యకర్తలు, శివసేన నేతలు, యూబీటీకి చెందినటువంటి అంటే ఉద్ధవ్ ఠాక్రే గారికి చెందినటువంటి శివసేన కార్యకర్తలు, ఈ నేతలందరూ కలిసి హోటళ్లకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా సరే హోటళ్లలో గనక టీవీలు ఆన్ చేసి క్రికెట్ లైవ్ ని గనక పెడితే హోటళ్లన్నింటినీ కూడా పగలగొట్టేస్తాం, ధ్వంసం చేసేస్తాం. కాబట్టి ముందే చెప్తున్నాను, మన ఆడవాళ్ళ సింధూరాన్ని చెరిపినటువంటి పాకిస్తాన్ వాళ్ళతో మన వాళ్ళు ఆడటమే కరెక్ట్ కాదు. బీసీసీ వాళ్ళకి, ఐసీసీ వాళ్ళకి అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశాం. మీకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరు కూడా హోటళ్లలో టీవీలు ఆన్ చేయొద్దు, లైవ్ టెలికాస్ట్ పెట్టొద్దు. ఎవరు ఇలాంటి పనికి పాల్పడితే మాత్రం ముందే చెప్తున్నాం, హోటల్ని ధ్వంసం చేసేస్తాం. తర్వాత మీరు లబోదిబోమని ఏడ్స్తే మాత్రం లాభం లేదు. కాబట్టి అన్ని హోటళ్లకి కూడా మేము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామంటూ శివసేన కార్యకర్తలు అయితే హోటల్ యజమానుల్ని బెదిరించారు. వాస్తవానికి ఇప్పుడు వీళ్ళది తప్పు లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తో ఆడము అంటూనే ఇప్పుడు బీసీసీఐఎం వచ్చేసి పాకిస్తాన్ తో ఆట పెట్టింది. స్పోర్ట్స్ వేరు, ఇది వేరు అంటూ సుప్రీంకోర్టు చెప్పిందని ఈ విధంగా ఆట పెట్టారు. కానీ ఇప్పుడు భారతీయుల మీద చాలా వరకు ఇది ఒక డిమాండ్ ఉంది. ముఖ్యంగా పహల్గాం బాధితులైతే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. క్రికెటర్ల మీద, కొంతమంది మీద ఒత్తిడి కూడా పెంచి మరీ ఆడిస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్ ఆడకపోతే నష్టమేంటి? ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ తో ఆడకపోతే ఎప్పటికీ కూడా పాకిస్తాన్ కి విలువ ఉండదు. కాబట్టి ఆ విధంగా చేయగలిగితే బాగుండేది అంటూ చాలా మంది ఇప్పుడు ఈ క్రికెట్ ఆడుతున్న దాని మీద అయితే విమర్శలు వస్తున్నాయి. ఇక యూఏఈలో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కి టికెట్లు కూడా పెద్దగా అమ్ముడు పోలేదని తెలుస్తుంది. సగానికి సగం ఆక్యుపై అవ్వలేదంట. అది కూడా ధరలు తగ్గించినా కూడా ఆక్యుపై అవ్వలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ పహల్గాం దాడే. దీన్ని ఉద్దేశించి ఇప్పుడు చాలా మంది ప్రజలందరూ కొనుక్కోవడం లేదు. ఇది ఆడిన తర్వాత గెలిచినా గెలవకపోయినా దీని మీద ఇది ఎఫెక్ట్ అయితే ఉంటది ఇప్పుడు బీసీసీఐకి.